ఆయన మాట్లాడుచున్న మాటలు మనం గమనించినట్లయితే 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆదరణ పొందవలని, ఒక విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలని చెప్పేసి ఆయన మాట్లాడుచున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరమైన ఏదైనా సరే, అవును ప్రేమించబడారా, ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన కృపావరము కావాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక కృపావరములు ఉన్నాయండి. అనేక కృపావరములు ఉన్నాయి. నానా భాషలు మాట్లాడుచున్నారు, దేవునికి స్తోత్రములు, బాగానే ఉంది. ఎందుకంటే వాక్యం పంచిపెట్టే భాగ్యము వరం అన్నది ఉంది. అనేక వరములు మనం చూస్తాము కొరింథీయులకు రాసిన పత్రికలో. అయితే ఈ యొక్క వరములను మనం గమనించినట్లయితే మరి వాటిలో ఆత్మ సంబంధమైన వరము మరి ఏది అని మనం గమనించినట్లయితే ప్రేమించే వారలారా, వీటి అవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోకములో ఉన్న అనగా క్రీస్తుకు దాసులైన వారు, క్రీస్తుతో నడుస్తున్న వారు ఉండవలసింది ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడు పౌలు. ఆదరణ గురించి మాట్లాడుతూ రెండవది, ఇది ఆత్మ సంబంధమైన వరముగా, ఇది ఆదరణ అన్నది అది ఆత్మ సంబంధమైన ఒక వరం గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపరచబడుతూ ఒకరికి ఒకరు ఆదరించుకోవాలని. అవును ప్రేమించవాలరా, ఈ లోకములో మరి ప్రేమ గురించి మనం అనేకలు మాట్లాడుతుంటాము, కానీ ఈ ప్రేమ కలిగిన వారు ఏమి కలిగి ఉన్నారండి? ఆదరణ కలిగి ఉన్నారండి. ఇతరులని ఆదరించే విధంగా ఉండరు. కానీ ఇక్కడ ఎవరికి చెబుతున్నాడండి? క్రైస్తవులు కాని వారికి చెబుతున్నాడా? విశ్వాసులు కాని వారికి చెబుతున్నాడు అంటే క్రైస్తవులుగా పిలువబడిన వారికి అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చెబుతున్నాడు అంటే ఇక్కడ వీరి యొక్క జీవితాలలో ఏమి లేదండి? ఆదరణ అనే ఆ యొక్క విత్తనము లేదండి. దేవునికి స్తోత్రములు. ఆదరణ అనే ఆ యొక్క క్రియ లేదు. కానీ ఒకవేళ ఈ క్రియ మీ యొక్క జీవితంలో లేనట్లయితే అది ఆత్మ సంబంధమైన జీవితం కాదు, అది ఆత్మ సంబంధమైన వరము కాదని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘానికి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రేమించవాలరా, అవును ప్రేమించవాలరా, ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే యేసయ్య ప్రేమలో, దేవునికి స్తోత్రములు, ఈ యొక్క ఆదరణ ఎలా వచ్చిందండి? యేసయ్య ప్రేమ నుంచి ఆదరణ వచ్చింది. అయితే ఈ యొక్క ఆదరణ ఇచ్చేవారు మరి ఎటువంటి ఆదరణ ఇచ్చేవారిగా ఉండాలి అనగా ప్రేమించేవారు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, ఎటువంటి ఆత్మ సంబంధమైన వరము కలిగి ఉండాలి అంటే అది నిష్కపటమైన ప్రేమ అండి. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమ అండి? నిష్కపటమైన ప్రేమ అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నది. ప్రేమించేవారారా, ఎందుకంటే ఎవరి జీవితంలో, ఎందుకంటే యేసయ్య యొక్క జీవితం మనం గమనించినట్లయితే ఆయన ప్రేమలో ఏమి లేదు? దోషము లేదు. ఆయన ప్రేమలో కపటము లేదు. ఆయన ప్రేమలో ద్వేషము లేదు. ఆయన ప్రేమలో ఈర్ష్య లేదు. ఆయన ప్రేమలో ఎవరిని అవమానించేవాడు కాదు. కనుకనే ఆయనను ధరించుకున్నటువంటి ఈనాటి క్రైస్తవ యొక్క జీవితంలో ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఏమి కలిగి ఉండాలంటే నిష్కపటమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. నిష్కపటమైనటువంటి ప్రేమ కావాలి. ఈ నిష్కపటమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? అందరూ అనుకుంటూ ఉంటారు మా జీవితాల్లో నిష్కపటమైన ప్రేమ లేదా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రేమ లేని వారి గురించి ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు, కానీ ప్రేమ కలిగిన వారి గురించి ఆయన మాట్లాడడం లేదండి. చూడండి, ఇదే రోమిలికి రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రేమించేవారలారా, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రేమ ఎలా ఉండాలండి? ఎందుకంటే యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వాడండి. విడువక నీ ఎడల, నా ఎడల, మన ఎడల, లోకం ఎడల, ఈ లోకంలో ఏ భేదం లేదండి. అందరినీ ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. విడువక నీ ఎడల, నా ఎడల కృప చూపిన గొప్ప దేవుడు ఆ యొక్క యేసయ్య. కనుక ఆ యేసయ్యను ధరించుకున్న ఈ యొక్క పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే ఆయన నిష్కపటమైన ప్రేమ గురించి ఆయన మాట్లాడుచున్నాడండి. దేవునికి స్తోత్రములు. ఏ ప్రేమ అండి? నిష్కపటమైన ప్రేమ. ఈ లోకములో నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం ఉంటున్న నీవు, నేను ప్రభువులో ఉన్నానని చెప్తున్న నీవు మరి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు? ఎందుకు అపోస్తలుడైన పౌలు మరి రోమీయులకు రాస్తుంటున్నాడు, రోమ సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే వారి యొక్క జీవితాలలో మరి దినదినము దేవుణ్ణి మరి ఆరాధిస్తూ ఉండి ఉండవచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కట్టిన సంఘమే అయినప్పటికీ కూడా ఆయన వారిలో
ఉండవలసినటువంటి ఆ యొక్క జీవము గల ఉజ్జీవము గల ఆ యొక్క ప్రేమను వారు మర్చిపోయి వారు నిర్జీవముగా జీవిస్తున్నటువంటి ఈ యొక్క అపోస్తలుడు పౌలునటువంటి పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణను బట్టి ఆయన యొక్క సంఘాన్ని ఏమి చెప్తున్నాడంటే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండండి. రెండవదిగా మనం గమనించినట్లయితే చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని ప్రేమించే వాళ్ళరా, చెడ్డదాన్ని అసహించుకునుట అనగా ఏమిటంటే మనము ఈ లోకంలో ఎటువంటి పాపం చేయకుండా ఉండి ఉండవచ్చు, కానీ మరి ఎటువంటి అపవిత్రమైన కార్యం చేయకుండా ఉంటూ జీవిస్తూ ఉండవచ్చు, కానీ మన జీవితంలో ఇతరులను మనం ప్రేమించినట్లయితే అది చెడ్డ కార్యం. దేవునికి స్తోత్రములు. ఇతరుల యొక్క కష్టాలను మనం పాలుపంపులు పొందినట్లయితే అది చెడ్డ కార్యం అండి. అపోస్తలుడు పౌలు చెప్పుచున్నది ఏమిటంటే నిష్కపటమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అనేకులు ఉండవచ్చు, ఎలా వస్తుందండి ఇక నిష్కపటమైన ప్రేమ అంటే? చూడండి, 1 తిమోతి 1:5 గమనించినట్లయితే ఆయన మాట్లాడుచున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అపోస్తలుడు పౌలుకి నిష్కపటమైన ప్రేమ? పవిత్ర హృదయం నుండి. పవిత్ర హృదయం అంటే దేవునికి స్తోత్రం. ఎలా వస్తుందండి ఇది నిష్కపటమైన ప్రేమ ఏంటంటే పవిత్రమైన హృదయం అండి. ఏ హృదయం కావాలి? ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూచేదని వాక్యం సెలవిస్తున్నది. వీరే ఎటువంటి మనుషులండి? హృదయ శుద్ధి గలవారు అనగా వారు పవిత్రమైన హృదయం గలవారండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు నాలో నిష్కపటమైన ప్రేమ ఉందని చెప్పేసి. ఒకవేళ నిష్కపటమైన ప్రేమ నీలో ఉన్నట్లయితే నీ హృదయం ఏమై ఉండాలి? పవిత్రమైన హృదయము. దేవునికి స్తోత్రములు. రెండవది మనం గమనించినట్లయితే మంచి మనస్సాక్షి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, పవిత్రమైన హృదయం నీలో ఉన్నదా? నీ జీవితంలో మంచి మనస్సాక్షి నువ్వు జీవిస్తుంటున్నావా? మంచి మనస్సాక్షి కలిగి ఇతరులతో సహవాసం చేస్తుంటున్నావా? మంచి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి నువ్వు స్తుతించి ఆరాధించుతున్నావా? మంచి మనస్సాక్షి కలిగి దేవుడితో సహవాసం చేస్తున్నావని చెప్పేసి దేవుని బిడ్డలతో సహవాసం చేయలేక నువ్వు పోచుంటున్నావా? ఎందుకంటే మన జీవితంలో మంచి మనస్సాక్షి లేనట్లయితే మనము ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే, చెడ్డదే. అనగా చెడ్డదానిని అసహించుకునుడి అని మనం గమనించినట్లయితే, ఒకవేళ ఈ యొక్క మంచి మనస్సాక్షి మన యొక్క జీవితంలో లేనట్లయితే అది ఏ క్రియ అండి? చెడ్డ క్రియ. పౌలు యొక్క బాధ ఏమిటంటే సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని హెచ్చరించాలని చెప్పేసి, సంఘాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించాలన్న ఉద్దేశం కలిగిన వాడే పరిశుద్ధాత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు. ప్రేమించేవాళ్ళారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. చదవండి అమ్మా. నిష్కపటమైన విశ్వాసం నుండి. నిష్కపటమైన ఎలా వస్తుందండి ఈ యొక్క ప్రేమ? నిష్కపటమైనది ఉండవని వాక్యం సెలవిస్తున్నది. ఎలా వస్తుందంటే మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయం నుండి నిష్కపటమైన విశ్వాసము. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క విశ్వాసము నిష్కపటమై ఉండాలండి. ఎందుకంటే ఒకరిని ఒకరు ఆదరించుకోవాలంటే, ఒకరిని ఒకరు మనం ప్రేమ కలిగి ఉండాలంటే ఏమి కలిగి ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసము కావాలండి. నిష్కపటమైన విశ్వాసం నుండి ఏం కలుగుతుందట? ప్రేమ కలుగుతుంది. మరి ప్రేమ నిష్కపటమైనది ఉండాలి అంటే ఏం కావాలి? మొట్టమొదటిసారిగా పవిత్రమైన హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం నుండి. ఎక్కడి నుంచి వస్తుందండి? విశ్వాసమనే ఆ యొక్క చెట్టు నుండి, నిష్కపటమనే ఆ యొక్క చెట్టు నుండి వేరు పారైపోయి ఎక్కడికి వస్తుందండి? ప్రేమలోకి వస్తుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రేమించే వాళ్ళరా, మరి ఆ ప్రేమ కలిగిన వారు ఒక్కొక్కసారి ఏం చూపించాలి? ఆదరణ చూపించాలి. మరి అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? నిష్కపటమైన